హాయ్ అండి, నేను మీ జెస్సికా టైలర్. చూడండి, శారీకి లేస్ బార్డర్ వేస్తున్నాము. ఇలా చూడండి, కట్ వర్క్ అనమాట. ఇది సేమ్ మ్యాచింగ్ బార్డర్ తీసుకున్నాము. చూడండి, 2 మీటర్లన్నర కొలుచుకొని మనము 2.5 వరకు ఇలా తీసుకోవాలి. 100 సెంటీమీటర్లకి 1 మీటర్ అనమాట. అలా తీసుకొని మనం 2 మీటర్లన్నర తీసుకోవాలి. 2 మీటర్లన్నర అంటే 250 వస్తుంది కదా. 50 తీసుకోకుండా 40 తీసుకుంటే సరిపోతుంది. మీటర్లు ప్లస్ 40 సెంటీమీటర్స్ అనమాట తీసుకోవాలి, సరిపోతుంది మనం కరెక్ట్ బార్డర్ వేసుకోవడానికి. నడుము దగ్గరికి వస్తుంది అనమాట. చూడండి, చీర ఇలా తీసుకొని మనకు ఎంతైతే హైటు పైటంచి ఎంతైతే వరకు మనకు ఇష్టమో అంతవరకు హైట్ చూసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని నడుము వరకు వచ్చేలాగా మనం చూసుకోవాలి బార్డరు. చూడండి, ఇలాగా ఇక్కడ డాట్ పెట్టాను కదా, ఇక్కడ ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ పిన్నిస్ని బట్టి మనము కరెక్ట్గా ఆదికి ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి, బార్డర్ పెట్టి మనం స్టిచ్ చేస్తున్నాము. కరెక్ట్గా అంచు ఉంది కదా, అంచు దగ్గర పెట్టేసి మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి నీట్గా. కరెక్ట్గా బార్డర్ మొత్తం కూడా వేయాలి. ఇక కార్నర్ దగ్గర ఉంది కదండి, ఇలా కుర్చీ పెట్టి మనం కరెక్ట్గా లోపలికి పెట్టి నీట్గా ఈ కార్నర్ దగ్గర మూల కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలన్నమాట బార్డరు. అప్పుడే నీట్గా ఉంటుంది. రెడీమేడ్ శారీస్కి ఎలా ఉంటుంది నీట్గా అలా వేసుకోవాలన్నమాట. చూడండి, కుచ్చు ఇలా పెడుతున్నాను కార్నర్ దగ్గర. ఇలా లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకొని కరెక్ట్గా వచ్చేలాగా ఈ మూల మీద మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి, ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. మూల దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ వేయాలి. మూల మీద డబుల్ స్టిచ్ పడేలా చూసుకోవాలన్నమాట. చూడండి, డబుల్ స్టిచ్ వేసాను. అలా సైడ్ ఎమ్మటి కూడా నీట్గా ఈ బార్డర్కి అంచు దగ్గరికి వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ మూల కూడా కార్నర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట. మీరు కూడా ఈ బార్డర్ వేసుకుని ఉంటే కామెంట్ పెట్టండి. బార్డర్ నీట్గా వచ్చిందో లేదో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, బార్డర్ నీట్గా వచ్చింది.